గ్రీటింగ్ కార్డ్స్ ముఖ్యంగా 19స్ కిడ్స్ లైఫ్లో ఇది అస్సలు మర్చిపోలేని వాటిలో ఇవొకటి. ఇప్పుడంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాలో న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నాం. కానీ ఒకప్పుడు న్యూ ఇయర్ వస్తుందంటే చాలు ఆ సందడే వేరు. అమ్మా నాన్న ఇచ్చిన డబ్బులతో ఫ్రెండ్స్ బ్యాచ్తో గ్రీటింగ్స్ కార్డులకు షాపుకు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఒక్కొక్కసారి ఆ డబ్బుల కోసం అమ్మా నాన్నలతో పోట్లాడేవాళ్ళం. షాపుకు వెళ్ళాక అక్కడ ఉండే గ్రీటింగ్ కార్డులలో ఏ హీరో, ఏ దేవుడు, ఏ ఫ్లవర్ గ్రీటింగ్స్ కొనాలో అర్థం కాక తెగ ఆలోచించేవాళ్ళం. అబ్బాయిలకైతే హీరో, అమ్మాయిలకైతే ఫ్లవర్స్ లేదా హీరోయిన్ ఫోటో ఉన్న కార్డులని ఇచ్చేవాళ్ళం. అందరికీ నచ్చేలా ఉండాలంటే దేవుని ఫోటో ఉన్న గ్రీటింగ్ కార్డ్స్ ని ఇచ్చేవాళ్ళం. ఇంకా న్యూ ఇయర్ రోజున మామూలుగా ఉండేది కాదు. ఉదయాన్నే లేచి కొత్త బట్టలు వేసుకొని స్కూల్ కి, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి గ్రీటింగ్స్ ఇచ్చేవాళ్ళం. గ్రీటింగ్ కార్డులలో ఎవరైనా చాక్లెట్ ఇస్తే అదే విధంగా మనం చాక్లెట్ తో ఇచ్చేవాళ్ళం. లేకపోతే ఉత్త కార్డు మాత్రమే ఇచ్చేవాళ్ళం. గ్రీటింగ్ కార్డ్ కవర్ మీద ఫామ్ అని మన పేరు రాసి టూ అని ఏమీ రాయకుండా వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఆ రోజున ఆనందాల సందడే వేరు. కాలంతో పాటు ఆ క్షణాలు నేటికి జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి. ఇలా మీ చిన్నతనంలో గ్రీటింగ్ కార్డ్స్ తో మీకు ఉన్న అనుభవాన్ని కామెంట్ చేయండి.